ఆలోచన, సాలోచన ఈ 2 ఒకటేనా? సరైన సమయంలో సరైన ఆలోచన చేయకపోతే వచ్చేటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయి? అది ఉపద్రవం అన్న పదంలోనే సమాధానం వచ్చేస్తుంది. సామాన్యమైనది కాని కష్టాన్నే సనాతన ధర్మం ఉపద్రవం అంటుంది. ఇవన్నీ పరమాత్మ సంబంధితములైనటువంటి క్రియలు. ఒక్కొక్కసారి ఈ ఉపద్రవం కూడా లోకానికి మేలు కలిగించేది కావచ్చు. శివన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. చుట్టూ పుట్టలు కట్టేశాయి. సుకన్య అక్కడికి వచ్చింది. ఆ పుట్టలో 2 మిలమిలమని మెరిసేటటువంటి దీపకాంతులను చూచి మినుగురు పురుగులేమో అంటూ అందులో ఒక్క పుల్ల చేర్చి ఇలా జొరపి వాటిని కదిలించడంతో శివన మహర్షి కన్నులవి ఆ మహానుభావుడికి కన్నులు పోయాయి. దీని పరిహారం ఏమిటి? తెలియజేసింది కదా? కాదు. ఆ అమ్మాయినిచి వివాహం జరిపించాడా మహారాజు. వృద్ధుడు చ్యవనుడు, నవయువతి సుకన్య. మరి ఎలా అన్నప్పుడు అపారమైన పాండిత్యం, శక్తి, అపారమైన ఆయుర్వేద విజ్ఞానం కలిగిన కారణం చేత ఈ చ్యవన మహర్షి అమోఘములైన బలమూలికలతో గొప్పనైన శక్తిని మనకు నేటికి అందించేటటువంటి ప్రాశనమును కలిగించాడు, అందించాడు. రూపు ఇలా ఉంటుంది అంటూ తెలియజేశాడు. అదే చ్యవన ప్రాశ. అమోఘమైన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఊహను, దేహ పటుత్వాన్ని, పాటవాన్ని అన్నింటినీ ఇచ్చేటటువంటి అమోఘమైన ఆయుర్వేద రసాయన ఔషధం ఇది. ఒక్క పొరపాటు ఊహ, సాలోచన ఇలా మారడంతో లోకానికి నేటికి క్షేమదాయకంగా మారింది కదా. ఒక్కొక్కసారి కీడుగా కూడా పరిణమించవచ్చు. ఆలోచన ఒక్క క్షణం పాటు చేసి ఉంటే సీతాదేవికి బంగారు జింక ఉండేది కాదు అన్న ఊహ కలుగుతుంది కదా అంటారు ఆధునికులు. అక్కడ అమ్మవారి ఉద్దేశ్యం రాముడు ఆ క్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రావణుడు రావాలి, అపహరణ జరగాలి, రావణ అంతం కావాలి లక్ష్యం. లోచనములు కన్నులు, సులోచనములు ఈ కంటికి మంచి దృష్టి చూపించేటటువంటి అద్దాలు. ఈ అద్దాలు భౌతికంగా కనిపించేవి కాకుండా లోన ఉండేవే ఆలోచనలు. లోచనము, సులోచనము, ఆలోచనము. ఏదో ఒక్క ఆలోచన చేసి కానీ మనం మాట్లాడకూడదు. గొప్ప మేధావులు, దైవపరమైనటువంటి అనుగ్రహం కలవారు మాత్రమే మాట్లాడతారు, ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి మాట్లాడతారు కొందరు. వీరిని మేధావులు అనాలి. మాట్లాడతారు, ఆలోచన చెయ్యరు. ఫలితం లోకానికి మేలు కలిగించేదిగానే ఉంటుంది. వీరు దైవానుగ్రహం కలవారు. అంటారు, అన్న తర్వాత ఆలోచన చెయ్యరు. వీరు సాక్షాత్తు దైవస్వరూపులే. అలా నోట వస్తే ఆ మాట నిజం. యథావాక్కు అన్నమయ్యని ఇలా కీర్తిస్తారు మన వారు. యథావాక్కులు అన్నమయ్య ఒక రూపాన్ని కూడా మనం చూసే ఉంటాం. కాబట్టి మనమంతా మంచి ఆలోచన కలగాలి అని కోరుకోవాలి అంటే ముందుగా మౌనం, తెలిసి తెలియని పనులు చేయకపోవడం, మన పనులని పరిమితం చేసుకోవడం, ఎక్కడికో ఒక దగ్గర కేంద్రీకరించుకోవడం కావాలి. కూర్చోవడం, ఇలా కూర్చుంటే యోగ్యత, ఆలోచన కలవాడు. మరొక విధంగా ఇలాగో అలాగో కూర్చుంటే అహంకారం కలవాడు, ఆలోచన లేనివాడు అంటారు. మితంగా పరిమితంగా మాట్లాడితే ఆలోచన కలవాడు. అదే పనిగా డబ్బాలో గురగరాలు వేసి కదిలిస్తున్నట్లుగా ఇనపరేకుతో నేల మీద గీస్తూ ఉంటే వచ్చే ధ్వనిలాగా మాట్లాడితే చాటర్ బాక్స్, వాగుడుకాయ అంటారు. లోకంలో ఈ మాటకు ఇంకొక రూపం కూడా ఉంది. ఇల్లాలు మాట్లాడితే చమత్కార సంభాషణ, భర్త మాట్లాడితే వాగుడుకాయ భాషణ అని కూడా అంటూ ఉంటారు. రెండింటికి మూలం ఆలోచన. ఇలా ఆలోచన చేద్దాం.